పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుని సాధించారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏమి ఇవ్వకపోవడం వల్లనే మీరందరూ ఓడగొట్టిరు, అన్నని గెలిపించుకురు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకురు. మరి సమయం అయితే ఇవ్వాలి. ఈ పార్లమెంట్ ఎన్నికలు 13వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. మే 13వ తారీఖు నాడు మీరందరూ దయచేసి నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ అంటే ఢిల్లీలో ఉంటుంది. మనం ఈరోజు రోడ్లు వేయాలన్నా ఏది కట్టాలన్నా డబ్బులు ఢిల్లీ నుంచి కూడా రావాలి. రాష్ట్రం నుంచి వస్తాయి, ఢిల్లీ నుంచి వస్తాయి. మరి నేను అక్కడ ఉండి మీ గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు బీర్లాయిలో నన్ను ఎట్లయితే అడుగుతుర్రో మాకు ఈ పని చేయి ఆ పని చేయి అంటే దానికి కావాల్సింది ఏం కావాలి? దానికి కావాల్సింది డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? మొన్నటిదాకా నరేంద్ర మోడీ ఆడ కూర్చొని ఈడ ఒక్క రూపాయి ఇవ్వకపోయా, మనం కేసీఆర్ ఏమో పోయి అడగకపోయా. మన రేవంత్ అన్న వచ్చినాక ఏమన్నాడు? రాజకీయాలు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరైనా ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండని బీజేపీ నుంచి ఉండని మన పరిస్థితి ఏంటంటే నిధులు తీసుకురావాల్సిన పని మనది. తెచ్చి మీకోసం ఖర్చు పెడితే ఈ రోడ్లు ఇవన్నీ ఇట్లుండవు. డ్రైనేజ్ మీరు కూడా మంచిగా బతకొచ్చు, మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి మంచి చదువు, మంచి హాస్పిటల్, మంచి ఉద్యోగము, ఇవే కదా మనకు కావాల్సింది. మన జీవితానికి ఏం కావాలి చెప్పు? ఇవాళ మంచి మనదంటే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు చదువుకుంటే మంచి ఉద్యోగం రావాలి, ఉండనికే మంచి ఇల్లు ఉండాలి, రోడ్లు బాగుండాలి, మంచిగా ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే దగ్గరలో దవాఖాన ఉండాలి. ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాలంటే పార్లమెంటుకు మేము గెలవాలి.